ఇప్పుడు మనం 2025వ సంవత్సరం మార్చి నెల 1వ తేదీ నుంచి 31వ తేదీ వరకు ద్వాదశ రాశుల్లో 6వ రాశి కన్యా రాశి వారి జ్యోతిష్యం భూత భవిష్యత్తు వర్ధమానం ఎలా ఉందో మన జానకిరామ్ని అడిగి చూద్దాం. జానకిరామ్ కన్యా రాశి వారి జాతకం ప్రయత్న యోగం ఎట్లా ఉంది? కన్యా రాశి వారిది ప్రయత్న అనుకున్న కోరిక చేసే పనిది నమ్మిన పనిది జ్యోతిష్యంది ప్రయత్న శాస్త్రంది ఎలా ఉంది? యోగం బలం అడవపడ్డ యోగం కృష్ణ శాస్త్రం చూడు. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే సరస్వతి దేవత వచ్చిందండి. అలాగే వారి జాతకంలో చెప్పాలంటే శ్రీకృష్ణుడు వచ్చిండు, బాలకృష్ణుడు వచ్చిండు, గోపాలకృష్ణుడు వచ్చిండు, మురళీకృష్ణుడు వచ్చిండు, అలాగే ఆంజనేయ స్వామి వచ్చిండు, భక్తాంజనేయ స్వామి వచ్చిండండి. కానీ మాత్రం హృదయంలో రాముడిని సీతని పెట్టుకొని నాకాడ ఉన్నారని చూపిస్తున్న రాముడు వచ్చిండు. కన్యరాశి వారి జాతకంలో చెప్పాలంటే చాలా వరకు మాత్రం శుభయోగం ఉన్నదండి. వారి పేరు మీద 11 ఆదాయం 11 ఖర్చుంది. సాయం చేసేది 7, నష్టం చేసేది 9 మంది వారి జాతక బలానికి. గ్రహాలు మాత్రం నవగ్రహాల్లో వారికి 7 గ్రహాలు అనుకూలంగా ఉన్నాయి, 2 గ్రహాలు అనుకూలంగా లేవండి. నరఘోష అధికంగా ఉన్నది వీరి పేరు మీద. ఈ నరఘోష అధికంగా ఉన్నందువలన ఎక్కడ పోయినా వీరికి ఇరకాటం వస్తూనే ఉంటుంది, ఇబ్బందులు వస్తూనే ఉంటాయండి. ఈ కన్యరాశి వారి జాతకంలో చూడాలంటే ఉత్తర నక్షత్ర వారు ఖచ్చితంగా ఎవరికి పూజ చేసినా చేయకపోయినా మాత్రం ఆంజనేయ స్వామి ఆరాధన చేయటం, శ్రీకృష్ణుని పూజ చేయటం చాలా వరకు మంచిదండి. ఆంజనేయ స్వామిని ఆరాధన చేయటం, రామరామ జయ రామరామ శ్రీరామ రక్ష సర్వజగదరక్ష అని ఆదివారం శనివారం కానీ లేదా మంగళవారం కానీ పూజ చేయటం చాలా వరకు మంచిదండి. పిల్లలు చేయొచ్చు, బాలలు చేయొచ్చు. అలాగే మాత్రం స్త్రీలు దూరంగా చేయొచ్చండి, దూరం నుంచి పూజ చేయొచ్చు, చాలా వరకు మంచిది. వారి పేరు మీద భూత ప్రేత అలాగే గ్రహబాధలు దరిద్ర బాధలు ఎసుంటి పీడలున్నా తొలగిపోయే అవకాశాలు ఉన్నాయండి. శ్రీకృష్ణుడు పూజ చేయటం అంటే వారి పేరు మీద చూడాలంటే శుభకార్యాలు కలిసి వస్తాయండి. విద్య కోరుకున్న వారికి విద్య లాభం, అలాగే కళ్యాణం కోరుకున్న వారికి కళ్యాణంతో లాభం, సంతానం కోరుకున్న వారికి సత్సంతానం ప్రాప్తిరస్తు, అలాగే గృహం కోరుకున్న వారికి గృహం లాభం, స్థలం కోరుకున్న వారికి స్థలం లాభం. అలాగే అన్నీ చెప్పంగానే జరిగిపోవండి. పూజ చేస్తే వారికి ఫలితం ఉండే అవకాశం ఉంటుంది. కానీ మాత్రం 2వ నక్షత్రం హస్తా నక్షత్రం. హస్తా నక్షత్రంలో పుట్టినవాడు విఘ్నేశ్వరుడు. కానీ మాత్రం హస్తా నక్షత్ర జాతకులు ఖచ్చితంగా మాత్రం విఘ్నేశ్వరుని పూజ చేయటం చాలా మంచిదండి వీరి జాతక బలంలా. కానీ మాత్రం మహాగణపతికి 21 నామాలు ఉన్నాయండి, 1000 నామాలు కూడా ఉన్నాయండి. ఖచ్చితంగా వీరు బాలగణపతి పూజ చేయడం చాలా వరకు మంచిదండి. బాలగణపతి అంటే మాత్రం శివుడు పార్వతి మధ్యలో కూర్చున్న గణపతిని కలిపి పూజ చేయాలండి. చేస్తే వీరి మీద ఉన్న కుటుంబంలో మంచిగా ఉంటుంది, కుటుంబ స్థానంలో మంచిగా ఉంటుంది. మన కుటుంబం బాగుంటే మనం మంచిగా ఉండొచ్చండి. మనం మంచిగా ఉంటే 10 మందికి మంచి చేయొచ్చు. కుటుంబంలో చిక్కులు ఉన్నాయనుకో మన మీద ఎఫెక్ట్ వస్తుంది. మన మీద ఎఫెక్ట్ వస్తే చేసే పని మీద ఎఫెక్ట్ వస్తాయి, చేసే పని మీద ఎఫెక్ట్ వస్తే ఎవరితోనైనా సరే ఏదో ఒక ఇబ్బంది చిక్కులు చికాకులు వస్తూ ఉంటాయి. దాని మూలంగా మానసిక బాధలు ఉంటాయి. అలాగే ఏ పని మీద శ్రద్ధ ఉండదు. అలాగే ఎక్కడ పోయినా మాత్రం చికాకులు ఉంటాయి. అలాగే మనం ఎంత పెద్ద ఉద్యోగం చేస్తున్నా కూడా కాన్సన్ట్రేషన్ పని చేయదండి. కాబట్టి మాత్రం కుటుంబ స్థానం మంచిగా ఉంటే మాత్రం చాలా వరకు మంచిది. కాబట్టి వీరి జాతకంలో చూడాలంటే మాత్రం శివపార్వతితో కలిసి ఉన్న విఘ్నేశ్వరుని ఆరాధన చేయడం చాలా వరకు మంచిది. అలాగే వీరి జాతక బలంలో చూడాలంటే మాత్రం కులదేవతను కూడా ఆరాధన చేయడం చాలా మంచిదండి. వ్యాపారస్తులు తిరుగు ఉండదు. ఈ కన్యరాశి వారి జాతకం స్వభావం ఏంటంటే అండి, వ్యాపార గుణం ఉంటుంది. వీరు వ్యాపారం చేయకపోయినా కూడా డబ్బులు ఆచితూచి ఖర్చు పెడతారు. రూపాయి ముడి కడతారు. ఖర్చు పెట్టిననుకో మాత్రం ఆపద వచ్చిందనుకో ఒకటేసారి ఖర్చు చేస్తారు. వీరికి ముందు చూపు చాలా ఉంటుంది, ఆలోచన శక్తి చాలా ఉంటుంది. ఒకరు చెప్పడం కాదు, ఒకరు వినటం, ఒకరు చెప్తే వీరు వినటం కాదు. గ్రహణ శక్తి చాలా ఉంటుంది. కానీ మాత్రం వీరు ఒకరు పాఠం చెప్పినట్టు చెప్పాల్సిన అవసరం లేదు. ఎవరితో ఎలా ప్రవర్తించాలో ఆలోచన ఉంటుంది. పిల్లల కాడ కావచ్చు, పెద్దల కాడ కావచ్చు, ఎవరి కాడైనా కావచ్చు. ఒక్కసారి చెప్తే 10 సార్లు గుర్తుపెట్టుకునేంత మేధస్సు ఉంటుంది. ఈ కన్యరాశి వారి జాతకంలో ఈ సంవత్సరం ముఖ్యంగా ఈ మార్చి నెల మాత్రం చాలా వరకు మాత్రం కలిసి వచ్చే అవకాశాలు ఉన్నాయండి. నరఘోష మాత్రం అధికంగా ఉంది. ఈ నరఘోష అంటే మన ఇంటివారు, మనం కూడా నరులమే. జ్యోతిష్యం నేను చెప్పేవాడిని కూడా మనిషినే, వినేవాళ్ళు కూడా మనుషులే. నరఘోష మాత్రం అధికం ఉంటుంది. ఏ ఈర్ష్య అసూయ ద్వేషం పోవాలంటే మాత్రం ఖచ్చితంగా ఈ ఇంటి ముందల మాత్రం బూడిద గుమ్మడికాయ కట్టాలండి. గుమ్మానికి బూడిద గుమ్మడికాయ కట్టాలి. అందులో వీలైతే పటక బెల్లం పెట్టొచ్చు, పసుపు కుంకుమ నవధాన్యాలు కలిపి, అలాగే మాత్రం నిమ్మకాయ వేసి కలిపితే చాలా మంచిది. బుధవారం రోజు అష్టమి రోజు, బుధవారం అష్టమి కూడిన రోజు కట్టడం చాలా మంచిది. ఓ పసుపు వస్త్రం కానీ
కాటన్ దండి చాలా మంచిది. కాటన్ది పసుపు వస్త్రం కానీ, ఎరుపు వస్త్రం కానీ, లేదా తెలుపు వస్త్రం ఉంటే దాంట్లో మాత్రం పసుపు వేసి కట్టొచ్చండి. బూడిద గుమ్మడికాయ బుధవారం రోజు కట్టడం మంచిది. అలాగే ఈ పూజ కట్టడం స్త్రీలైన పురుషులైన చేయొచ్చండి. ఫస్ట్ది. రెండవది బలి గుమ్మడికాయ పుష్పాండ బలి ఇవ్వడం. అంటే బలి గుమ్మడికాయ ఎరుపు ఉంటుందండి. ఏదైనా అమావాస్య రోజు ముందల కానీ, అష్టమి రోజు ముందల కానీ, లేదా మంగళవారం కానీ ఇంటి ముందల మన గుమ్మం ముందల మాత్రం గుమ్మం ముందల పలగొట్టి రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ ఒకటి పెట్టి దాని మీద పసుపు కుంకుమలు వేసి అగరబత్తులు వేసి పెట్టాలండి. ఇది మాత్రం స్త్రీలు చేయకూడదండి, పురుషులు మాత్రమే చేయాలి. చేసి ఒకరోజు పెట్టిన తర్వాత మాత్రం ఒకరోజు మనం ముందల పెడతాం ఇంటి మీద దిష్టి పోవడానికి. రెండవ రోజు తీసి మాత్రం ఎవరి తొక్కని ప్రదేశాల్లో పడేయటం చాలా వరకు మంచిదండి. వారి ఇంటి మీద ఉన్న అసూయ, ద్వేష, ఈర్ష్య, నరఘోష, నరపీడ ఇవన్నీ తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. ఈ కన్యరాశి వారి జాతకంలో కూర్చుంటే రాదు, లేస్తే మంత్రి, తిరిగితే శయాధిపతి అన్నట్టు 3 గుణాలు ఉంటాయండి. వీరి జాతకంలో వ్యాపార స్థానంలో అయితే కొత్తగా వ్యాపారం మొదలుపెట్టాలనుకునేవారు టైం తీసుకోవడం మంచిదండి. ఆల్రెడీ పాత వ్యాపారం డెవలప్మెంట్ చేయాలనుకునేవారు చేయొచ్చండి. షేర్ మార్కెట్ కాడ జాగ్రత్తగా ఉండాలండి. స్టాక్ మార్కెట్ రంగంలో కూడా కలిసి రాదు వీరి పేరు మీద. అలాగే వీరి పేరు మీద హోటల్ వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది. అలాగే జనరల్ స్టోర్ వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వస్త్ర వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ఇనుము వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు ఉంటాయండి. వాహనాల వ్యాపారం చేసేవారు కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. ట్రాన్స్పోర్ట్ రంగం, కంప్యూటర్ రంగం వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవండి. కానీ అలాగే మనం ఆహార పదార్థాల వ్యాపారం చేసేవారు కలిసి వస్తుంది ఖచ్చితంగా. అలాగే వీరి పేరు మీద చూడాలంటే పశు సంబంధించిన అంటే పశువులు కావచ్చు, అలాగే మేకలు కావచ్చు, అలాగే గొర్రెలు కావచ్చు, మన కోళ్ళు కావచ్చు, పౌల్ట్రీ రంగం ఈ వ్యాపారం చేసేవారికి ఇబ్బందులు తప్పవండి. అలాగే వీరి పేరు మీద చూడాలంటే ముఖ్యంగా పాడి పరిశ్రమ రంగంలో ఇబ్బంది వచ్చిన పంటల్లో పంట విషయంలో అలాగే తోటల విషయంలో కలిసి వస్తుంది. మత్స్యరంగంలో కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వీరు జ్యోతిష బలంలో చూడాలంటే నీటిలో ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి, వాహనంలో ప్రయాణం జాగ్రత్తగా ఉండాలి, అగ్ని విషయంలో కూడా జాగ్రత్తగా ఉండాలి. అలాగే వీరి పేరు మీద బాలరిష్ట దోషాలు చాలా ఉంటాయి కాబట్టి ఇంట్లో చిన్నపిల్లలు ఉంటే ఇబ్బందులు పెట్టే అవకాశం ఉంటుంది. సంతానం నుంచి కొన్ని ఇబ్బందులు చికాకులు తొలగిపోతాయండి. గర్భిణీ స్త్రీలకు సంతాన దోషాలు అయితే ఉంటే తొలగిపోతాయండి. సంతానం కలిసి వచ్చే అవకాశం ఉంటుంది. వివాహం కోరుకున్న వాళ్ళు ఆల్రెడీ వివాహం మాట్లాడుకుని ఉన్న వాళ్ళకు శీఘ్రమే ఒక కళ్యాణ ప్రాప్తిరస్త అయ్యే అవకాశం ఉంటుందండి. గత కొన్ని సంవత్సరాల నుంచి పడుతున్న బాధలు, చిక్కులు, చికాకులు, దారిద్ర బాధలు ఆ పరమేశ్వరుడి దయ వలన తొలగిపోయే అవకాశాలు ఉంటాయండి. వీరి నోటి ఎంట ఖచ్చితంగా వీరి జాతకానికి శుభవాక్కులే ఉండాలి కానీ అశుభవాక్కులు ఉండవద్దని వచ్చిందండి. ఇది విని చూసి ఆచరించే వారికి ఆ పరమేశ్వరుడి దయ వలన మంచి జరిగే అవకాశం ఉంటుందండి. శుభం భూయాత్.